సంచులు మోసుకుంటూ బడికి వచ్చే పిల్లలు బస్తాలు మోసే కూలీలాగా కనిపిస్తున్నారు. బరువులు మోసి మోసి చిన్నపిల్లల నడుములు వంగిపోతున్నాయి. ఇట్లాంటి భారాన్ని తగ్గించేందుకు కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. పుస్తకాల బరువును తగ్గించి చిన్నపిల్లల నడుముపై భారం పడకుండా ఉండేందుకు అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. అందులో భాగంగా గంగాధర మండల విద్యాశాఖలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అనేక స్కూళ్ళలో విద్యార్థులు తెస్తున్న పుస్తకాల బరువును తూచి వాటిని తగ్గించేందుకు కార్యక్రమాలు తీసుకున్నారు. ఈరోజు మనం గంగాధర మండలంలోని గట్టుబూత్కూరు స్కూల్కి వచ్చినాం. ఇక్కడ కూడా విద్యార్థుల బరువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలిసి అక్కడ విద్యాశాఖ అధికారితో పాటు చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సంచులను బరువు తూచి ఆ బరువులో ఎంతవరకు వాటిని తగ్గించవచ్చని సూచనలు చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ బడి సంచుల భారం తగ్గించేందుకు విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమాలపై గ్రౌండ్ రిపోర్ట్. పుస్తకాల సంచుల భారం చిన్నపిల్లల నడుములను విరిచేస్తుంది. ఈ భారం తప్పించేందుకు గంగాధర మండలం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పలు స్కూళ్లలో విద్యాశాఖ ఒక వినూత్న కార్యక్రమం చేపడుతుంది. పిల్లల బడి సంచుల బరువులు తగ్గించేందుకు కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం గట్టుబూత్కూరు గ్రామానికి వచ్చినాం. ఈ స్కూల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లల బరువులు ఎంత మోసుకొస్తున్నారు, ఆ బరువుల్ని తగ్గించేందుకు ఇక్కడ చేస్తున్న ప్రయత్నాలు ఏం తెలుసుకుందాం. అంతకంటే ముందు కొంతమంది పిల్లలు స్కూల్కు వస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు మనకు. వాళ్ళంతా పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వాళ్ళు స్కూల్కి వస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే దాదాపు 6-7 తరగతిలో చదివే పిల్లలు అంటున్నారు. కానీ వాళ్ళు మోస్తున్న బ్యాగులు మాత్రం చాలా పెద్ద పెద్ద బరువులతో వస్తున్నారు. నిజానికి ఇక్కడ మోసుకొస్తున్నాయి. ఒక పాప అయితే మొత్తం ఆ బరువుతోటి నడుము వంగిపోయి కనిపిస్తుంది. పాప ఏం పేరు నీ పేరు? లేఖశ్రీ. లేఖశ్రీ ఏ క్లాసు? 6th. మరి నువ్వు 6th క్లాస్కి ఎన్ని పుస్తకాలు అలా బ్యాగ్లో? సార్ నోట్ బుక్స్ 6. సార్ హోంవర్క్ బుక్స్. ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తావు నువ్వు? ప్లాట్ల నుంచి. మరి అక్కడికి ఇక్కడికి వచ్చావు, నడుము నొత్తలేదా నీకు? భవిష్యత్తు నీ బ్యాగ్లో ఎన్ని పుస్తకాలు ఎంత బరువు ఉంటుంది అందాదా? సార్ 6 టెక్స్ట్ బుక్స్, 6 నోట్ బుక్స్, 4 హోంవర్క్ బుక్స్. అంతేనా సార్? బరువు అవుతుందా మరి బ్యాగు? సార్ అవుతుంది. ఏం చేస్తావు మరి అయితే? సరే ఏంలే సార్, చదువుకోవాలి కాబట్టి అన్ని తెచ్చుకుంటావు. నీ బరువు ఎంత, బ్యాగ్ బరువు ఎంత? నీ బరువు ఎంత ఉన్నది, బ్యాగ్ బరువు ఎంత ఉన్నది తెలుసా? మరి ఇబ్బంది ఏమనిపిస్తుంది నీకు బ్యాగ్ మోసుకొని వస్తుంటే? సార్ బ్యాక్ పెయిన్ వస్తుంది. బరువు అనిపిస్తుందా? సరే అనిపిస్తుంది. ఇగో బ్యాగ్ చూస్తూ ఉంటే చాలా బరువు ఉంది. కాకపోతే ఈ పాప చూస్తే కూడా దాదాపు 15-20 కిలోలు ఉంటుంది కావచ్చు. అంటే అమ్మాయి వెయిట్కి సమానమైన బరువు మోస్తూ రోజు స్కూల్కి వస్తుంది. ఎట్లా ఉందమ్మా ఈ బ్యాగ్? నేనే మోయలేకపోతున్నాను, ఎట్లా మోస్తున్నావు? సార్ బరువు ఉంటుంది చాలా. ఏమనిపిస్తుంది నీకు ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని వస్తూ ఉంటే? మధ్యలో ఆపుతావా? సార్ చెప్పు, నీ కష్టం ఏమనిపిస్తుంది చెప్పు. సార్ ఇవన్నీ బాగా వస్తాయి. గట్టిగా చెప్పు. సార్ ఇవన్నీ బాగా వస్తాయి. ఘోరంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఘోరంగా ఇబ్బంది. పాప ఏ క్లాస్ అమ్మా? 6th. ఎన్ని పుస్తకాలు ఉంటాయి నీ బ్యాగ్లో? టెక్స్ట్ బుక్స్ 6, హోంవర్క్ బుక్స్ 6, FA 6. మొత్తం 18 పుస్తకాలు ఉన్నాయి. చాలా బరువు ఉంది కదా, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? పాప ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతుంది బరువుతో? ఒక్కోసారి కడుపు నొస్తుంది అంటది. నేను వచ్చి బడికి తోలేసి వెళ్తున్నా, బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నా. ఈ పుస్తకాల బరువు తగ్గిస్తే బాగుంటుంది కదా, మీరు ఎప్పుడైనా సార్లకు చెప్పారా? సార్ బరువు బాగా అవుతుంది. తగ్గిస్తే ఎలా సార్? అవన్నీ అవసరమైనవి కదా, అవన్నీ అవసరమే. అవన్నీ ఒకటి FM, ఒకటి పేర్ కాఫీ అని, ఒకటి హోంవర్క్, ఒకటి క్లాస్ వర్క్ అనేది ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి. అన్నీ బాగా రాస్తారు, బాగా చెప్తారు సార్లు కూడా. ఫుడ్ అయినా ఏదైనా ఈ స్కూల్లోనైతే ఇప్పటికైతే పర్ఫెక్ట్ ఉంది సార్. ఈ 10th క్లాస్ 9th క్లాస్ పుస్తకాలు కూడా కేవలం 5 కిలోలకు మించి బ్యాగ్ ఉండకూడదు. కానీ వీళ్ళ దగ్గర బ్యాగులు మాత్రం చాలా పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. అమ్మ ఏ క్లాస్ నువ్వు? 9th. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నీ బ్యాగ్లో? ఎంత బరువు ఉంటుంది అందాజ? 15 పుస్తకాలు ఉంటాయి. బరువు ఎంత ఉంటుందా ఒక్కొక్క పుస్తకం అన్ని కలిపి? బ్యాగ్ ఒక 7-8 కిలోలు ఉంటుందా? సార్ ఇక్కడ బుక్స్ పెట్టుకున్నట్టే ఏర్పాటు చేయాలి. టెక్స్ట్ బుక్స్ బాగా బరువు ఉంటాయి సార్. అన్నీ ఇక్కడ పెట్టి సార్ జాగ్రత్తగా ఉండేటట్టు చూడాలి. రమ్య, ఏంది నీ బ్యాగ్ ఎంత బరువు ఉంది? 9 kgs ఉంటుంది. 9 kgs ఉంటుంది. మామూలుగా బయట కూలి పనులు చేసేటప్పుడు మోసే బరువుకు మీ బరువుకి ఈక్వల్గా ఉంది. ఎట్లా ఉంటుందమ్మా మీ ఫీలింగ్ కానీ మీ ఇబ్బంది కానీ ఎట్లా ఉంటుంది? సార్ నాకు ఇక్కడనే బ్యాగ్ కొన్ని బుక్స్ ఇక్కడ పెట్టుకునేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. రోజు ఇంటికి ఇది అంతా తీసుకెళ్తే బ్యాక్ పెయిన్ వస్తుంది, బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది. ఇట్లా అంగిపోతాం కదా సార్, అది బగ్గను వస్తాయి, చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి. ఇప్పుడు రఫ్ బుక్లు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కాకుండా ఒకటే దాంట్లో 5-6 సబ్జెక్ట్ కూడా రాసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదా సార్? అట్లనే చెప్పిండు. మీరు పాటిస్తున్నారా? మరి పాటిస్తున్నారు. ప్రైమరీ స్కూల్ పిల్లలు వీళ్ళంతా చూడొచ్చు. వీళ్ళ దగ్గర కూడా భారీ సైజు బ్యాగులు ఉన్నాయి. మరీ చిన్న పిల్లలకైతే కొంచెం తక్కువ బరువు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ అయితే కొంచెం హెవీ వెయిట్ తోటే వాళ్ళు క్లాస్ రూమ్లోకి వస్తున్నారు.
వీళ్ళ బరువు కూడా తగ్గించడానికి ఇక్కడ స్కూల్లో చర్యలు చేపట్టారు. పాఠశాల హెడ్ మాస్టర్ కావచ్చు, మిగతా టీచర్లు కావచ్చు. పాప, నువ్వు ఏ క్లాసు? సెకండ్ క్లాస్. నీ బ్యాగులు ఏమేమి ఉన్నాయి? బుక్కులు ఎన్ని ఉన్నాయి బుక్లు మొత్తం? దాదాపు ఎన్ని ఉన్నాయి? 7 బుక్స్ ఉన్నాయి. బరువు అవుతుందా మరి నువ్వు బ్యాగ్ వేసుకొని వస్తుంటే? మరి ఏం చేస్తావు బరువు కాకుండా ఉండడానికి? నువ్వే తీసుకొస్తావా, మీ మమ్మీ డాడీ వస్తారు నీ ఎంబడి? నేను తీసుకొస్తా. వస్తావా, మీ డాడీ తీసుకొస్తారా? ఎవరు తీసుకొస్తారు? మీ డాడీ తీసుకొస్తారు. ఓకే. పుస్తకాలు వెనక చూపెట్టి ఏమేమి ఉన్నాయి ఇలా? ఈ పాప బ్యాగ్లో కూడా చాలా పుస్తకాలు, వాటర్ బాటిల్, తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కనుక చూస్తే ఈ పాప ఉన్న బరువుకు దాదాపు ఈక్వల్ బరువు ఉన్న బ్యాగులు ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఇగో ఈ బాబు చూడండి, బాబు హైట్ ఎంత ఉంది, బ్యాగ్ ఎంత ఉందో చూడచ్చు. దాదాపు ఈ బ్యాగ్ బరువు మోయాలంటే కూడా చాలా బరువు ఉన్నది, చాలా బరువు ఉంది ఇది. కాబట్టి ఈ బరువును తగ్గించడానికి తీసుకున్న చర్యలను ఈ స్కూల్ హెడ్ మాస్టర్తో పాటు పిల్లల్ని కూడా మరికొంతమందిని క్లాస్ రూమ్లో మాట్లాడిద్దాం. తరగతుల వారీగా పుస్తకాల బరువు ఎంత ఉండాలనే విషయంలో ఒక రూల్స్ అయితే రెగ్యులేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కేవలం 1 కిలో నుంచి 3 కిలోల లోపే పుస్తకాల బరువు ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ అయితే మ్యాక్సిమం 5 కిలోల బరువు మాత్రమే పుస్తకాలు ఉండాలి. కానీ ఇక్కడ కావచ్చు, మిగతా అన్ని స్కూళ్ళలో కావచ్చు, చాలామంది విద్యార్థులు బండెడు భారం మోసుకుంటూ కూడా స్కూల్కి వస్తూ ఉన్నారు. అట్లాంటి బాధలు రేపటి నుంచి లేకుండా ఉండేందుకు ఇప్పుడు మనం గట్టుబుత్కూరు స్కూల్లో ఎంఈఓ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఒక కార్యక్రమం తీసుకున్నారు. వచ్చిన పిల్లల్ని వచ్చినట్టుగా కూడా ఇక్కడ పుస్తకాల బరువును తూచి వాళ్ళకు ఎంత తీసుకురావాలని సూచిస్తున్నారు. ఇక్కడ మనకు ఒక అమ్మాయి వచ్చింది స్కూల్కి, స్కూల్ టైంలో స్టార్టింగ్లోనే ఆ బ్యాగును ఇక్కడ తూకం వేస్తున్నారు. చూడవచ్చు, మనకు దాదాపు ఈ బ్యాగు బరువు దాదాపు 8 కిలోల చిల్లర, దాదాపు నియర్ బై 9 కిలోల బరువు ఉంది ఈ బ్యాగు. ఈ 9 కిలోల బరువు మోసుకొచ్చిన అమ్మాయి కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నది. అమ్మాయి, నువ్వు ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్కు 9 కిలోల బరువు మోస్తున్నావు. ఏమనిపిస్తుంది అమ్మా ఈ బరువు మోసుకొని వస్తుంటే? సార్ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్, నడవలేకపోతున్నాం. మరి ఎందుకు తగ్గించవచ్చు కదా బరువు? సార్ ఇక్కడ పెడితే పోతాయని భయం కొద్దీ సార్ తీసుకోవచ్చున్నాం. ఓకే. ఇప్పుడు ఈ రోజు మనకి ఇక్కడ ఈ తరాజుతో జోకి పుస్తకాల బరువు తగ్గించే కార్యక్రమం తీసుకున్నారు కదా, ఏమనిపిస్తుంది నీకు? సార్ మాకు మంచి సహాయం అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎంఈఓ గారిని కూడా అడుగుదాం, మనకి ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు ముఖ్యంగా. సార్, ఇప్పుడు ఈ అమ్మాయి బ్యాగ్ ఒకటి చూసినాము, దాదాపు 9 కిలోలు ఉంది కదా, మీరు వీళ్ళకి ఈ బరువు తగ్గించడానికి మీరు చేపట్టిన కార్యక్రమం ఏంది, వాళ్ళకి ఏం సూచన చేస్తున్నారు? నేను ప్రభాకర్ రావు, ఎంఈఓ గంగాధర మండల్. నేను సాధారణంగా స్కూల్స్కి వెళ్తున్నప్పుడు గమనించిన విషయాలలో కొందరు పేరెంట్స్ బ్యాగులు మోసుకొని వస్తున్నారు, కొందరు పిల్లలేమో బ్యాగ్ మోసుకొని కొద్దిగా వంగి నడిచినట్టు వాళ్ళ నడకలో మార్పు గమనించినాము. ఇదంతా ఇట్లా జరగకుండా వాళ్ళ అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండడానికి నేను, మా హెడ్ మాస్టర్, మా ఉపాధ్యాయులంతా కూడా ఒకసారి ర్యాండమ్గా చూద్దాము, చెక్ చేద్దామని ఈ మధ్యకాలంలో కూడా ఒక ఘర్షకుడితన పాఠశాలకు వెళ్ళి చెక్ చేసినాము. వాళ్ళందరూ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎంత బరువు మోయాలో అంతే బరువు మోస్తూ చక్కగా స్కూల్కి వస్తున్నారు. ఇది మా గంగాధర మండలంలోని 47 స్కూళ్ళల్లో ఇది నేను చేస్తున్నాను, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు ఈరోజు ఈ అమ్మాయి బ్యాగ్ బరువు చూస్తే సుమారు 9 కిలోలు ఉంది. దానిలో చదవాల్సినవి, చదవలేని అంటే అక్కర్లేని కూడా, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాడ్, ఒక వాటర్ బాటిల్ లాంటి అన్నీ కూడా అమ్మాయి దానిలో పెట్టుకున్నది. దాని వలన నిర్ణీత కంటే బరువు ఎక్కువ ఉంది. 3 కిలోల బరువు ఉండాలి, అది దాదాపు 9 కిలోల బరువుకి వెళ్ళిపోయింది. సో ఈరోజు మా విద్యార్థులకి, మా ఉపాధ్యాయులకి మేము ఏం సూచిస్తున్నామంటే, దానిలో అన్ని రకాల ఫెయిర్ నోట్సు, తర్వాత టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా ఇంటికి తీసుకెళ్లకుండా వాళ్ళు కూర్చునే ప్లేస్లో డెస్క్లో పెట్టుకోమని చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే, గత సంవత్సరం చదివిన పాత పుస్తకాలు కూడా, అంటే 9th 10th చదివిన పిల్లలవి, అవి ఇంట్లో 2 సెట్లు మెయింటైన్ చేయాలని చెప్తున్నా. 2 సెట్లు, అంటే పాత పుస్తకాల సెట్ ఇంట్లో, కొత్త పుస్తకాల సెట్ తరగతి గదిలో మెయింటైన్ చేయమని చెప్తున్నాము. ఇది మా ప్రధాన ఉపాధ్యాయులంతా కూడా దీని పట్ల శ్రద్ధ చేస్తున్నారు. దీని వలన కేవలము రాయాల్సిన బుక్కులు, చదవాల్సిన టెక్స్ట్ బుక్లు ఇంట్లో ఉంటాయి కాబట్టి అది ఇష్యూ లేదు. ఓన్లీ రాయాల్సిన హోంవర్క్లు, ఫెయిర్ నోట్స్ మట్టుకే పిల్లలు తీసుకెళ్లే అవకాశం ఉంది. మీరు చెప్తున్న మాట బాగానే ఉంది, కానీ డెస్క్లో పెట్టుకోమంటున్నారు. కానీ పిల్లలకు ఒక భయం ఉంటుంది, డెస్క్లో ఎవరైనా పుస్తకాలు చింపేస్తారు, లేకుంటే నోట్బుక్లు కొట్టేస్తారని భయం ఉంటుంది. ఒక్కసారి ఒక నోట్బుక్ పోయిందంటే మళ్ళీ రాయడం వాళ్ళకి చాలా ఇబ్బంది. ఆ భయాన్ని పోగొట్టడానికి మీరు మీ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? అయితే ఓకే, ఇది సాధారణంగా ఏ పిల్లలైనా కూడా మళ్ళీ ఒక 5 లెసన్లు రాసిన తర్వాత ఇన్ని రాయాలనే భయం వాళ్ళకు సహజంగా ఉంటుంది. పిల్లల నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు పోకుండా ఉండడానికి, జాగ్రత్త చేయడానికి మా పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ సార్లు, ఓఎస్లు అంటే అటెండర్లు, వాళ్ళు కూడా పిల్లలందరూ వెళ్ళగానే గది లాక్ చేయడము, మళ్ళీ పొద్దున పిల్లలందరూ వచ్చాక ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చాకనే గది ఓపెన్ చేయడం చేస్తున్నాము. దానివల్ల ఇప్పటివరకు ఏ ఒక బుక్ పోవడం కానీ నష్టపోవడం కానీ జరగలేదు. పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.
బరువుకు సంబంధించిన ఏ ఇష్యూ లేకుండా, అనారోగ్య సమస్య లేకుండా హాయిగా బడికి వస్తున్నారు, కంఫర్టబుల్గా ఉన్నారు. ఈ స్కూల్ విషయంలో మీరు రేపటి నుంచి వెళ్ళి అంటే ఇప్పుడు దీని నిబంధనలు మీరు కఠినంగా పాటించాలంటే టీచర్లకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? మా ప్రధాన ఉపాధ్యాయులు ఆల్రెడీ ఈ విషయం చేస్తున్నప్పటికీ పిల్లలు ఏం చేస్తారంటే అయ్యో ఇక్కడ ఉంటే పోతేమో అని వాళ్ళకు ఒక అనుమానం కొద్దీ అన్నీ పడకపోతున్నారు. ఈ రోజు నేను స్టాఫ్ మీటింగ్ పెట్టి మరొకసారి మా హెడ్ మాస్టర్ గారికి, మా ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మేడం గారికి స్టాఫ్ మీటింగ్ పెట్టి మా ఉన్నత అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాయణ మేడం, మా కలెక్టర్ పమేలా సత్పంత్ మేడం గారి సూచనల మేరకి తప్పకుండా పిల్లలందరికీ ఎంత బరువు మోసే ఎంత వాళ్ళ పరిమితి ఎంత, మనం ఏం చేయాలనేది చెప్తూ ఎంత హోంవర్క్ ఇవ్వాలో అంతే ఆ బుక్లు మాత్రమే తీసుకెళ్ళమని, ఆ టెక్స్ట్ బుక్లు కూడా అక్కర్లేదని చెప్తున్నాను. మిగతా సబ్జెక్టులు మా హెడ్ మాస్టర్ గారు సూచించిన టైం టేబుల్ ప్రకారం 3 లేదా 4 మ్యాథ్స్ ఏమో కంపల్సరీ ఇస్తాము. ఇట్లా పిల్లలకు హోంవర్క్ ఇవ్వడం వల్ల కేవలం 3-4 సబ్జెక్టులకు సంబంధించినవే తీసుకెళ్తారు కాబట్టి ఈ బరువు ఉండే అవకాశం లేదు సార్. విద్యార్థుల భారాన్ని సగానికి సగం తగ్గించేందుకు చేపట్టిన చర్యల మీద ఇక్కడ క్లాస్ రూమ్లో కూడా ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తీసుకొని పిల్లలకు ఇచ్చేశారు. ఒక సెట్ వీళ్ళు ఇంటి దగ్గర పెట్టుకొని వస్తే ఒక సెట్ మాత్రమే క్లాస్ రూమ్లోకి తీసుకొస్తారు. అట్లాంటి సెట్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. అట్లాంటి చర్యలో భాగంగా 2 కేటగిరీలు చేస్తారు. ప్రతి విద్యార్థి దగ్గర కూడా 2 భాగాలుగా పుస్తకాలను విభజించి పెట్టారు. చూడొచ్చు మనకు హెడ్ మాస్టర్ ఇక్కడ సత్యప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ పిల్లలకు మీరు ఈ రోజు నుంచి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పిల్లలకు ఏం చెప్పారు, తర్వాత ఎట్లా వాళ్ళ బరువును తగ్గించబోతున్నారు? బ్యాగులు మనం కొలవడం జరిగింది. ఈ బ్యాగులు పిల్లలకి వాస్తవానికి చాలా బరువుగా ఉన్నాయి. అయితే దీన్ని అధిగమించడానికి మేము పిల్లలకి ప్రతిరోజు ప్రేయర్లో కూడా చెప్తున్నాము. మేము గత సంవత్సరంలో పాస్ అయిన పిల్లల యొక్క పుస్తకాలు ఆపదీసుకొని ఆ పుస్తకాలను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన కొత్త పుస్తకాలు కూడా ఇచ్చి పాత పుస్తకాలను ఇంటి దగ్గర పెట్టుకోమని చెప్తున్నాము. కొత్త పుస్తకాలని మళ్ళీ రోజు పాఠశాలలో తీసుకొచ్చి ఆ పాఠశాలలోనే పెట్టుకోవాలి. తర్వాత ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ టైం టేబుల్ ప్రకారము ప్రతి ఉపాధ్యాయులకు కూడా కొన్ని సూచనలు చేసినాము. పిల్లలకి ఎక్కువ హోంవర్క్ ఇవ్వకుండా ఒక లాంగ్వేజ్, ఒక నాన్ లాంగ్వేజ్ మాత్రమే హోంవర్క్ ఇచ్చేలా కూడా మేము ఉపాధ్యాయులతో చర్చించి తీసుకున్నాము. టెక్స్ట్ బుక్స్ మాత్రము పాఠశాలనే కొత్త డెస్కులలో పెట్టుకోమంటున్నాము. నోట్బుక్స్లలో ఏవైతే ఈరోజు హోంవర్క్ ఇచ్చారో అవి మాత్రమే తీసుకోమని చెప్తున్నాము. ముఖ్యంగా మీ పిల్లల బరువు, బ్యాగులు ఏమో బరువు ఉన్నాయి కదా, వాటిని బరువు వీళ్ళు మోసుకురాకుండా ఉండేందుకు మీరేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా 1 నుండి 5 తరగతి పిల్లలందరికీ, 1st to 3rd క్లాస్ పిల్లలందరికీ కూడా 3 టెక్స్ట్ బుక్స్ అండ్ 3 వర్క్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ 4th, 5th వాళ్ళకు కూడా 4 టెక్స్ట్ బుక్స్, 3 వర్క్ బుక్స్ ఉన్నాయి. వర్క్ బుక్స్ అన్నింటినీ కూడా మేము ఇంట్లో స్కూల్లోనే ప్రాక్టీస్ చేసి మా దగ్గరే పెట్టుకుంటున్నాము. అదనపు సబ్జెక్టు మాత్రమే హోంవర్క్ రాసే వర్క్ ఇస్తున్నారు. మిగతా చదువుకోవడానికి ఇంకొక సెట్ పుస్తకాలు ఇంటి దగ్గరనే కాబట్టి విద్యార్థులను కూడా అడుగుదాం, వీళ్ళ ఇప్పుడు తీసుకున్న చర్యల మీద ఎట్లా అనిపిస్తుందమ్మా మీరు? మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. సగానికి సగం బుక్స్ ఇక్కడనే పెట్టుకొని హోంవర్క్స్ చెప్పినవి మాత్రమే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. నువ్వమ్మా? నా పేరు ఆర్ హర్షిత. ఇంతకుముందు మేము చాలా బరువు మోసుకొచ్చే వాళ్ళం. జబ్బలు కూడా నొచ్చేవి, బ్యాక్ పెయిన్ కూడా చాలా ఉండేది. కానీ ఇప్పుడు సార్ వాళ్ళు తీసుకునే దానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అటు విద్యార్థులు కూడా ఒక సంతోషం అయితే వ్యక్తమవుతుంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి బరువులు మోసి వంగిపోయిన నడుములకు ఇప్పటికైనా ఊరట కలుగుతుందనే సంతోషం అయితే పిల్లల్లో కల్పిస్తూ ఉంది. విజయవంతంగా మొదలైన ఈ కార్యక్రమం అన్ని స్కూళ్లకు విస్తరించబోతోంది. తర్వాత అటు హై స్కూల్ పిల్లల్లో కావచ్చు, ఇటు ప్రైమరీ స్కూల్ పిల్లల్లో కావచ్చు, పుస్తకాల సంచుల బరువులు తగ్గించే కార్యక్రమానికి స్టెప్ల వారీగా కూడా వీళ్ళ కార్యాచరణ రూపొందించారు. అనేక సంస్కరణలు చేపట్టడం ద్వారా వీళ్ళ బరువుల్ని క్రమేణా తగ్గిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హోంవర్క్ విధానం కావచ్చు, తర్వాత బ్యాగులలో పుస్తకాల సంఖ్యను తగ్గించి కొన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళి కొన్ని మాత్రమే క్లాస్ రూమ్లో ఉండే విధానం కావచ్చు. తర్వాత హోంవర్క్తో పాటు వీళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రైమరీ స్కూల్లో చూసినాం, ఈ నో బ్యాగ్ బెంచెస్ కాన్సెప్ట్ కావచ్చు, ఇవన్నీ సత్వరమే అమలు చేస్తూ పిల్లల మీద భారం పడకుండా ఈ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇదే కార్యక్రమాన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా విస్తరిస్తామని చెప్పి ఎంఈఓ చెప్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో అమలవుతున్న ఈ బ్యాగుల బరువు తగ్గించే కార్యక్రమం మిగతా జిల్లాలో కూడా ఆదర్శం కావాలని ఆశిద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూరు నుంచి.